మీరు కొండాల ధనేశ్వరరావు 14వ వార్డు ఇన్ఛార్జిని. ఇక్కడ డీలర్షిప్ 14వ వార్డులోన రెలివీది ఉండేది. ఇక్కడ 15వ వార్డులోన తెచ్చి పెట్టాడు పెంట రామరాజు 141 డీలర్షిప్. ఇతగాడు లెఫ్ట్ చేసుకుని అక్కడ మానేసి వచ్చేసి ఇక్కడ పెట్టాడు. ఇక్కడ మానేసి ఇక్కడ పన్నోడుకు పెట్టాడని ప్రజల దగ్గర 2 కేజీలు కొట్టేసి అతగాడికి జీతం అనిచి పెడుతున్నాడు. ఇక ఎంతవరకు సభ ఇది గవర్నమెంట్ ఇస్తుందా? మీరు గవర్నమెంట్కి వెళ్ళి అడగండి అయ్యా, డీజీ గారికి ఎంఆర్ఓ గారికి అడగండి. మేము పన్నోడు పెడుతున్నాం కదా, జీతాలు ఎవడిస్తాడు? అలాంటిది నువ్వు ప్రజల దగ్గర కొట్టేసి పెడుతున్నావు ఏంటి? కారణం ఏంటి? లేకపోతే డీలర్షిప్ మానేమంటున్నాం సార్. ఇది అతగాడు ఎండం లేదు సార్. ఇది చాలా వరకు అవుతుంది. గత 30 సంవత్సరాలు 20 సంవత్సరాల నుండి ఇతనే లెఫ్ట్ చేసుకుని అలాగ ఉన్నాడు సార్. పైగా గవర్నమెంట్ కూడా ఇతనికి మన ఛాన్స్ ఇస్తాను. ఏ కారణమో తెలియదు సార్. ప్రతి డీలర్లు కూడా అందరూ ఏ ప్రజల సొమ్ము తిన్నా కూడా ఎవడూ బాగులేదు సార్. అందరూ ఇలాగే ఉన్నారు, ఇలాగే జబ్బులు జ్వరాలతో పడి ఉన్నారు. అయినా కూడా భరించలేకపోతున్నారు. అయినా తినాలా కావాలా అని అంటున్నారు. దయించి ఈ అన్యాయాన్ని అరికట్టించి న్యాయం చేయాలని కోరుకుంటున్నాం సార్. మున్సిపాలిటీలోను నెహ్రూ నగర్ అని ఒక గ్రామానికి ఎఫ్ఎస్ ఆఫ్ 084-141 ఎఫ్ఎస్ ఆఫ్ అనమాట. ఇది 3 పెంటరాజు అని పెంట రామరాజు అని ఎఫ్ఎస్ ఆఫ్ డీలర్. డిస్ట్రిబ్యూషన్ 8:30 నుంచి స్టార్ట్ చేశారట. ఇంతలో 9 o'clock 10 o'clock కొంచెం అక్కడ కాటాలోనే ఎక్కువ తక్కువ బకెట్లతో కాటా వేయడం ఏంటి అనేది మాకు వచ్చిన ఇన్ఫర్మేషన్. అది నాకు తెలిసిన వెంటనే రావడం అయింది. ఇంతలోనూ తహసీల్దార్ మన పలాస తహసీల్దార్ కళ్యాణ్ చక్రవర్తి గారు కూడా మాకు ఆదేశించారు. ఇది ఇక్కడ రాగానే మన ఆర్టీఓ గారు కూడా ఇమీడియట్గా రిపోర్ట్ సబ్మిట్ చేయమన్నారు. ఇది ఎంక్వైరీ చేస్తున్నాం. ఎంక్వైరీ చేసిన తర్వాత 6 కేసు కడుతున్నాం ప్రస్తుతానికి. తక్కువ విషయాలు డీలర్ అతను 10 మందికి 10 మంది పెట్టుకుని డిస్ట్రిబ్యూట్ చేయొచ్చు. అతనే డిస్ట్రిబ్యూట్ చేయవలసిన పరిస్థితి ఉంది. ఈ మధ్య మనకి ఎండియూ ఉండేవారు, ఎండియూ అని అతను రాజీనామా చేశారు, రిజైన్ చేశారు. అప్పటి నుంచి విఆర్ఓకి ఆదేశం ఇస్తూ అతను దగ్గర ఉండి మనం డిస్ట్రిబ్యూట్ చేయవలసి వస్తుంది. అది ఆ 2వ ఆక్షన్ మాకు. ఇది ఇంతలోనే మేము మళ్ళీ కొత్తగా ఎండిఓ వేయడానికి ప్రాసెస్ స్టాక్ని వెరిఫై చేసి ఈ పాస్లో ఉన్నట్లు మన గొడవలో ఎలా ఉందనేది స్కానింగ్ చేసుకుని దాని మీద రిపోర్ట్ పై అధికారికి రాస్తాం. అంటే ఇచ్చిన ఫిర్యాదు మేరకు ఇక్కడ వచ్చిన వ్యత్యాసం ఉంది, కనిపించిందా? బాగా కనబడ్డాయి కదా. ఇమీడియట్గా మీరు 6 కేసు అని చెప్పేస్తున్నాం. 6 కేసు అంటే మన ఈ బస్సులో గ్రౌండ్ లో ఉన్న తేడాన్ని చూసి మేము చేయవలసింది. కానీ ఇక్కడ ప్రజలు ఒత్తిడి ఇక్కడ చేస్తున్న డీలర్ యొక్క అన్యాయం కూడా చూసి ఇమీడియట్గా మీకు తెలియపరిచడం అయిపోయింది. ఇది మేము ఆ పని చేసుకుని పై అధికారికి ఈ రిపోర్ట్ మూలంగా మేము తెలియపరుస్తాం. ఇలా ఉందని తర్వాత యాక్షన్ వాళ్ళు చేసుకుంటాం. సో మీ డిజైన్ ఇస్తుంది సార్. మురళీధర్ డిప్యూటీ తహసీల్దార్ పలాస. ఇంకో డీలర్ శ్రీకాంత్ వెళ్ళిపోయారు సార్. అని ప్రజలకు ఇచ్చే రేషన్లోన మీరు రేషన్ కట్ చేసి జీతాలు ఇస్తున్నారా? మరి అది ఎండి వాళ్ళు లేరు కదా. ఈ 2 మాసాలైంది ఎండి వాళ్ళు లేరు. ఆ ఎండి వాళ్ళ స్థానంలో వాళ్ళకి పెట్టి వాళ్ళకి నేను జీతాలు ఇస్తున్నాను. ఒక రేషన్ కార్డు ధర ఎన్ని కేజీలు కట్ చేస్తున్నారు? 300 గ్రాములు 400 గ్రాములు కట్ చేస్తున్నారా? కట్ చేసి చెప్తున్నాం. అది మీరు ఎవరికి అమ్ముతున్నారు? అమ్మేసి వాళ్ళకి జీతాలు ఇచ్చేస్తున్నాం. ప్రజలకు ఇచ్చే రేషన్లోనూ మీరు అమ్మేసి జీతాలు ఇస్తున్నారు. మరి నేను నా జీతాలు నాకు 6,000 ఇస్తున్నారండి. 6,000లో నేను అవన్నీ పని చేయగలను. వాళ్ళు ఎండి వాళ్ళు వాళ్ళ ఇంటికి వెళ్ళి ఇచ్చేస్తారు. నాకే బేజారం లేదు కదా. వాళ్ళ ఇంటికి ఇచ్చిన ఇవ్వటం లేదు, మాకు ఇక్కడ పని చేయమంటున్నారు. ఇప్పుడు ఒక రేషన్ కార్డు 15 కేజీలు అనుకోనండి. 15 కేజీల్లో మీరు ఎంత కట్ చేస్తున్నారు? 400 గ్రాములు తగ్గించేస్తున్నారు. ఎందుకు ఇస్తున్నారంటే 400 గ్రాములు తగ్గించి? ఎందుకు ఇస్తున్నారంటే మరి వాళ్ళకి లేబర్కి జీతాలు ఇవ్వాలి కదండి. ఒట్టికి చేయరు కదా. 700 రూపాయలు జీతం ఒక మనిషికి. ఆ 700 రూపాయలకి షార్ట్ పెట్టి వాళ్ళకి ఇచ్చేసి
సర్వీస్ చేస్తున్నాం. మిగతా డీలర్ ఆ విధంగా చేయట్లేదండి. అందరూ కేజీ గుండు పెట్టి చేస్తారండి. శ్రీకాంత్ ఇప్పుడు ఆల్రెడీ మా సరే మీరు చెప్పండి. అందరిలో చేస్తారు సార్. అంటే ఈ సంబంధించినవి ఏ డిపోలో చేస్తారు సార్. ఆ డిపోలకి వెళ్ళి తనిఖీ చేయండి. అప్పుడు